కాదు సార్, అప్పుడు ఎలక్షన్ ముందు వరకు తీసుకెళ్లి ఎలక్షన్ ముందు వాటిని అమలు చేస్తే కూడా తెలుగుదేశం పార్టీకే 2019లో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మహిళలకు ఇస్తున్న రుణాలు ఇవన్నీ కూడా ఇవ్వకుండా ఎలక్షన్ ముందు పసుపు కుంకుమ పేరుతో ప్రతి ఒక్కరికి 10,000 ఇచ్చారు. నిరుద్యోగ వృత్తి 4 ఏళ్ళు అట్లే పెట్టి ఎలక్షన్ ముందు నిరుద్యోగ వృత్తి కొంతమందికి అమలు చేశారు. సో ఇవన్నీ చేసినప్పటికీ అప్పుడు ఎలక్షన్లో 23 సీట్లకే పరిమితం చేశారు. జనాలు షార్ట్ మెమరీ అని మీరు అంటున్నారు, కానీ గుర్తుపెట్టుకోరా? ఎలక్షన్ కోసమే వీటిని ఇస్తున్నారు, ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు అనేది గుర్తుపెట్టుకోరా? మరి 2019 నుంచి 2024 నిరవధికంగా అమలుపరిచిన జగన్మోహన్ రెడ్డి ఏం గుర్తుపెట్టుకున్నారు? అదే కదా, ఇంకేదో ఎక్కువ ఇస్తాడని. ఇంకేదో ఎక్కువ ఇస్తా అంటే స్ట్రైట్ పాయింట్. నేను మిమ్మల్ని స్ట్రైట్ పాయింట్ అడుగుతున్నా. మీరు 2028లో 2029లో ఇస్తే ప్రజలు మర్చిపోతారేమోనండి, అది కాబట్టి ఖచ్చితంగా అప్పుడు అడుగుతారు. మరి 2019 నుంచి 23 వరకు కోవిడ్ ఉన్నా కూడా నిరంతరంగా అమౌంట్ ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి. అప్పుడు మీరు ఎందుకు 11 సీట్లు ఇచ్చారు? అప్పుడు మీరన్న మిగతా పాయింట్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు మిగతా పాయింట్స్ మేము కంటిన్యూ చేస్తున్నాం, అభివృద్ధిని అద్భుతంగా చేస్తున్నాం, రాష్ట్ర ప్రజలకి స్వేచ్ఛనిచ్చాం, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాజక పరిపాలన మేము చేయట్లేదు, ఇవి కదా ప్రభుత్వం చెప్తోంది ఇప్పుడు. రైట్, మనం చెప్పుకుంటే కుదరదు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడిగినా కూడా అద్భుతమైన పరిపాలన ఇచ్చాను, నా రాజ్యం రామరాజ్యం, రేప్ చేస్తే అడిగేవాళ్ళు లేడు, మర్డర్ చేస్తే మాట్లాడేవాళ్ళు లేడు అని అన్న వాళ్ళు ఉన్నారు ఆ ప్రభుత్వంలో కూడా. నా రాజ్యం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రామరాజ్యం అన్నవాళ్ళు, కానీ అది కాదు కదా వెర్షను. ప్రజల కోణంలో నుంచి ఆలోచించాలి. రేపొద్దున సూపర్ 6 అమలు పరచలేదు, అదొక ఫ్యాక్టర్ అయితే, రేపొద్దున మళ్ళీ మిగతా ఫ్యాక్టర్లు లా అండ్ ఆర్డర్లు ఇవన్నీ ప్రజలకు ఏం అవసరం లేదండి. ప్రజలకి కావాల్సింది ఒక ఎమోషనల్ కనెక్టివిటీ. ఆ 2028లో 29లో ఎమోషన్ ఏం ప్లే చేస్తుంది, ఎమోషన్ ఏ విధంగా ప్లే చేస్తుంది. ఇప్పుడు 50 లక్షలు ఇల్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, 30 లక్షల ఇల్లు పైన ఇచ్చారు, 30 లక్షల మందికి ఇల్లు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. వాళ్ళ ఓట్లేం పడలేదే. 3 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు చేశారు, వాళ్ళ ఓట్లేం పడలేదే. మరి వాళ్ళు 2020 2019 నుంచి నిరవధికంగా కోవిడ్ టైంలో కూడా అమౌంట్ సంక్షేమ పథకాలు అమలు చేశారు కదా, మరి వాళ్ళ రిసిప్రొకేషన్ ఎక్కడ కనిపించలేదే. సో ప్రజలు అనేవాళ్ళు ఈ రోజు అమలుపరిచినా అవి గుర్తు పెట్టుకోరు. సో అనవసరంగా వీళ్ళకి డబ్బులు ఇచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చి వీళ్ళని గుర్తు పెట్టుకోకుండా మళ్ళా రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసే పరిస్థితి తెచ్చుకునే కంటే ఈ డబ్బులు ఏదో రేపొద్దున ఎలక్షన్ మేనేజ్మెంట్ కి ఖర్చు పెట్టుకుందాం. వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు రేపొద్దున ఓటుకి 5,000 ఇవ్వాల్సిన వాడికి 10,000 ఇద్దాం, 10,000 ఇవ్వాల్సిన వాడికి 20,000 ఇద్దాం, ₹1,00,000 ఇవ్వాల్సిన వాడికి 2 కోట్లు ఇద్దాము, వాడికి ఎలక్షన్ మేనేజ్మెంట్ కొందాం, వాడిని కొనేద్దాం, ఎలక్షన్ ఆఫీసర్ కొనేద్దాం. ఓవరాల్ గా మేనేజ్మెంట్ చేసి ఎలక్షన్ చేసుకోవటం ఉత్తమమైన పని. సో ప్రజల ఓటు హక్కు, ప్రజల వ్యవహారం, ప్రజల సంక్షేమం, ప్రజల ప్రగతి, రాష్ట్ర ప్రగతి ఏం అవసరం లే మాకు. మా కుటుంబం మాకు సంక్షేమ పథకం, మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి కావాల్సింది ఎలక్షన్ మేనేజ్మెంట్ అండి. ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఖర్చు పెడితే మళ్ళీ మనం పవర్ లోకి వస్తాం, ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత మనం సంపాదించగలిగితే పవర్ లోకి వస్తాం. సో పవర్ పాలిటిక్స్ ని, మనీ పాలిటిక్స్ ని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఆర్ భారతీయ జనతా పార్టీ క్లచెస్ లోకి వెళ్ళిపోయి, ఎందుకంటే ఈ మనీ పవర్ పాలిటిక్స్ కి పేరెంట్ భారతీయ జనతా పార్టీ. అవును, భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసినంత అద్భుతంగా పరిపాలన మీద ఉండదు. సో ఇదే స్ట్రాటజీని బాగా అందిపుచ్చుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సో వీళ్ళ ఇద్దరి కంటే కూడా రాజకీయాల్లో అత్యంత సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని అడాప్ట్ చేసుకున్నాడు. అడాప్ట్ చేసుకొని సో నౌ దే ఆర్ స్లోలీ, ఈ 3 పార్టీల సౌజన్యంతో చాలా స్లోలీ రాష్ట్ర ప్రజలని మ్యానిపులేట్ చేసేటువంటి ఒక పాలిటిక్స్ ప్లే చేసేటువంటి ఒక దుర్మార్గకరమైన చర్యలు కొనసాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఓవరాల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే 2025 ఆల్మోస్ట్ ఆల్ సగంలో పడిపోయారు. అంటే 1 year అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ రాబోయే 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని పార్షియల్లీ అమలు పరుస్తారు. ఒకవేళ అమలు పరిచిన ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి చెప్పిన దానికి చేసేదానికి కండిషన్స్ అప్లై అయిన కింద ఒక స్లోగన్ ఉంటుంది చూసారు, ఆ విధంగా కోత. ఇప్పుడు ఏదైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే 80% అటెండెన్స్ ఉండాలి. ఆరోగ్యశ్రీ వచ్చిందంటే ఆరోగ్యశ్రీ ఇదిగో ఇంతవరకే లిమిట్, ఇదిగో ఉచిత బస్సు ఎక్కాలి అంటే ఈ ఏజ్ నుంచి ఈ రోజు వరకు ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఈ విధంగా కూటమి చెప్పినటువంటి దానికి చేసేటువంటి దానికి కంపారిజన్ లేకుండా తూతు మంత్రంగా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి హామీలను కొనసాగిస్తారు. ఇది ఖచ్చితంగా ప్రజలు మాత్రం 2029